అమ్మగారిట ఛానల్కి స్వాగతం. ఈరోజు కాలీఫ్లవర్ ఆవకాయ పడుతున్నానండి. మంచిది ఫ్రెష్గా ఉన్నది ఒక కాలీఫ్లవర్ తీసుకుని పెద్ద సైజు అది చిన్న చిన్న ముక్కల కింద ఇరిచేసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆ సాల్ట్ నీళ్ళు శుభ్రం కడిగేసి పలసంది కాటన్ క్లాత్ వేసి దాని మీద 1 గంట 2 గంటలు ఆరనివ్వాలి. ఎండలో పెట్టుకుంటే 1 గంట 2 గంటలో సెమ్మంతా పోతుంది. తర్వాత నేను తీసుకున్నదే 2 కేజీలండి కాలీఫ్లవర్. దానికి ఒక అరడజన్ నిమ్మకాయలు పడతాయి. అరడజన్ నిమ్మకాయలు మీకు చూపించడం మర్చిపోయాను. అరడజన్ నిమ్మకాయలు రసం తీసేసుకున్న ఒక గిన్నెలోకి అది కూడా ఎండలో పెట్టుకోవాలండి. కొద్దిగా రసం చిక్కపడ్డాక తీసేసి అది పచ్చిది వేసేసాం నిమ్మరసం ఆవకాయ నిల్వ ఉండదండి. కానీ ఎండబెట్టుకోవాలి. రసంని ముక్కలు ఎండబెట్టేసుకుంటే 2 గంటలు సరిపోతుంది. అవి తీసుకునే ఈ లోపు మసాలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక పాత్ర పెట్టి స్టవ్ మీద దాంట్లో 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ జీలకర్ర కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి దోరగా వేగిపోయినాయి కదా. జీలకర్ర చిటపట్లాడేదాకా ఉంచి ఎక్కువ వేగితే మళ్ళీ కమ్మదనం పోతుంది. చూడండి వేగిపోయింది. జీలకర్ర మెంతులు వేగిపోయినాయి. అది కట్టేసి అది చల్లారేలోపు ఆవపిండి అవి చూపిస్తాను మీకు. ఆవాలండి 100 గ్రాములండి. 100 గ్రాముల ఆవాలు. అందులో ఇప్పుడు జీలకర్రని ఇవి కూడా చల్లారిపోయినాయి. అవి కూడా అందులో వేసేసుకుని మిక్సీ తిప్పేస్తే మెత్తగా తిప్పేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక 2 ఎల్లుల్లిపాయలు ఇలాగ రెబ్బల కింద తీసేసి శుభ్రం చేసి అది కూడా ఆవపిండి మిక్సీ పెట్టాను కదండి. అదే గిన్నెలో ఆ ఎల్లుల్లి రేఖలు కూడా చెక్క ముక్క కింద పెట్టాలి. మరీ పేస్ట్లా పెట్టేయకుండా చెక్క ముక్క కింద మిక్సీ పెట్టేసి అదే ఆవపిండిలో వేసేయాలి. వేసండి ఒక 1/2 కేజీ కారం, 1 స్పూన్ ఏమో 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు పెద్ద స్పూన్లు సాల్ట్ అండి. చాలపోతే టేస్ట్కి సరిపడి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అది నిమ్మరసం ఎండిపోయింది కదండి, అది కూడా చిక్కబడింది. చూడండి ఒక అరడజన్ నిమ్మకాయల రసం అన్నమాట అది కూడా ఆ రసం కూడా అందులో వేసేసుకోవాలి. టీ స్పూను జీలకర్ర 1 టీ స్పూన్ మెంతులు విడిగా వేసుకుంటే కూడా బాగుంటుందండి టేస్ట్. ఆవకాయలో వేస్తాం, అందరికీ తెలిసి ఉండే కదండి అది. కాలీఫ్లవర్ కూడా ఆరిపోయింది. అది కూడా మసాలాలో వేసేసి ఒక 1/2 కేజీ ఆయిల్ పడుతుందండి. కాలీఫ్లవర్కి 1/2 కేజీ 1/4 కేజీ అలా పడుతుంది. నేను అయితే 1/2 కేజీ వేసానండి ఆయిల్. కొంచెం ఖాళీగా ఉన్న పాత్రలో వేసి కలుపుకోవాలి. చూడండి అడుగుది పైది అంతా మా సాల్టు కారం ఆవపొడి ఇవన్నీ కలిసిలా కలిపేసుకుని నేను కారం వేసాను కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు వేసాను. అంటే మీకు 1/2 కేజీ ఆయిల్ అండి. చూడండి నూనె వెంటనే అయితే మీకు తేరదు. పట్టేసిన తర్వాత 2-3 గంటలు అలా పక్కన ఉంచితే ఆయిల్ తేరిపోతుందండి. చాలాపోతే ఆయిల్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేను వేసిందైతే ఆ కాలీఫ్లవర్కి సరిపడే పోసానండి. అది ఒక గాజు సీసాలో పెట్టేసుకుని ఒక 3 రోజులు ఉంటే ఊరుతుందండి. అది ఒక 3 రోజులు 4 రోజులు పోయాక తింటే బాగుంటుంది. ఈ ముద్దపప్పు వేడి అన్నం నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. కొత్త ఆవకాయ అందులో నేను పట్టింది ఇప్పుడు వచ్చి మిరపకాయలు కొత్తకాయలు ఘాటు ఎక్కువ ఉంటుంది. ఆవాలన్నీ కొత్త పాత ఏం కాదు. అది నిల్వ కొలిది కొంత ఘాటు తగ్గుతాయి కదా. కారం ఏంటి ఆవపొడి ఏంటి చూడండి కలర్ ఎంత బాగుందో. కొత్త కారం అలాని చూడండి ఎంత బాగుందో. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఎండలో ఆరబెట్టకపోతే నిల్వ ఉండదండి. ఎండకు ఆరిన మళ్ళీ చెమ్మంతా పోయిన మళ్ళీ కొంచెం నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ.